వర్చువల్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు పలాస నియోజకవర్గం శ్రీమతి గౌతు శిరీష గారికి, గౌరవ శాసనసభ్యులు ఎమ్మిగనూరు నియోజకవర్గం బివి జయనాగేశ్వరరావు రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆదోని నియోజకవర్గం పార్థసారథి గారికి, గౌరవ శాసనసభ్యులు దోన్ నియోజకవర్గం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మదనపల్లి నియోజకవర్గం మహమ్మద్ షాజహాన్ బాషా గారికి, రైల్వే కోడూరు నియోజకవర్గ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ఈ వర్చువల్ ఇనాగ్రేషన్కి మీరు భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మనందరం కలిసి సమిష్టిగా ఈ 18 నగర వనాలని మనం ఇనాగ్రేట్ చేసే మా సందర్భంగా మీ అందరి అనుమతితోటి దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ రోజున మనందరి సమక్షంలో. రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలు, ఎకో పార్క్స్ మరియు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ని ప్రజలకి అంకితం చేయడం, దాంట్లో మనందరం భాగస్వాములు అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. ఈ కాలుష్యంతో ఇరుక్కుపోయే నగరాలకి, పట్టణాలకి ఈ నగర వనాలు చిన్నపాటి ఒక గ్రీన్ లంగ్స్లా పనిచేస్తాయి. ప్రతి నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2 కోట్ల డబ్బుతో ఒక వ్యయంతో అభివృద్ధి చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర్ వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో అర్బన్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా బలమైన ముందడుగు. ఏ నేషన్ దట్ గ్రోస్ విత్ నేచర్ గ్రోస్ ఫర్ ఎవర్ అన్న ఒక నానుడిని ప్రకృతితో పాటు అభివృద్ధి సాధించినప్పుడు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందనే ఆలోచనతో ఈ నగర వనాలని అభివృద్ధి చేయడం జరిగింది. కోడూరు, కైలాసగిరి, మదనపల్లిలో ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా ట్రెడిషనల్ నాలెడ్జ్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ప్రాధాన్యత కల్పించాం. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ఉన్న ప్రత్యేకత. ఈ నగర వనాలు కేవలం నేటి కోసం కాదు, రాబోయే తరాల కోసం మనం నిర్మిస్తున్న పచ్చని వారసత్వం. కలిసి వీటిని సంరక్షించి మరింత పచ్చని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం కొత్త వారసత్వం క్రియేట్ చేయడం కంటే కూడా ఉన్న ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవటం దాన్ని చాలా చాలా అవసరం. అవర్ లెగసీ షుడ్ నాట్ బి వాట్ వి బిల్డ్ బట్ వాట్ వి ప్రిజర్వ్. సో ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ ఈ భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ పేరున మంత్రివర్యులందరికీ, అధికారులందరికీ, PCCF గారికి, సలహాదారులకి అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.